అయిపోయింది, కిందికి వచ్చి ఫోర్స్తో వస్తా పైకి. చెప్పిన జుజుబి ఇదని అసలైన లొకేషన్ ఇది. సక్సెస్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి రేవంత్. ఈరోజు అయితే ఇక్కడ బంజంగి నుంచి ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నిన్న నైట్ ఆ రిమోట్ లొకేషన్ నుంచి వచ్చింది కదా, అదే ఇక్కడ ఏం దొరకలేదు. లాస్ట్కి ఒక హోటల్ దొరికితే దానిలో ఉన్నాం. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్దాం అనుకున్నాం. వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా పడుకున్నాము. ఇక్కడ లేసాం. ఇప్పుడు కూడా వ్యూ పాయింట్ ఉంటుందంట. మా రూమ్ నుంచి కూడా బాగుంది వ్యూ యాక్చువల్గా. ఇది మా రూమ్ నుంచి బయటికి వస్తే వ్యూ. అసలు వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఆ కొండ మీద కనిపిస్తుంది, కనిపించట్లేదు అనుకుంటాం. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది అక్కడ. ఇంకా కొండ ఉంది పైకి, కానీ బాగా ఎక్కువ కనబడట్లేదు. ఇది మేము తీసుకున్నాం అయితే నైట్. కార్ ఇక్కడ పార్క్ చేసాం. బైక్స్ ఏమో అక్కడ 3 ఉన్నాయి. 3 పార్క్ చేసాం అక్కడ. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ కిందికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఈసారి వేరే రూట్ తీసుకుందాం అనుకుంటాం మేము. చూడాలి ఏ రూట్ నుంచి వెళ్తామో. ఎందుకంటే వచ్చిన రూటే మళ్ళీ ఏం వెళ్తామని చెప్పి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము. చెప్పు బ్రో. లాగ్ బ్రో వద్దా, మస్తు లాగ్ చేస్తుందా. అవుట్ఫిట్ సూపర్, సేఫ్. ఇప్పుడే కార్ కోల్డ్ స్టార్ట్ చేసా. అసలు నెక్స్ట్ లెవెల్ లౌడ్ వస్తుంది కార్ అయితే. 25 degrees ఉంది ఇప్పుడు ఇంజన్ టెంపరేచర్. పైకి వెళ్ళే రూట్ ఇది. పైకి వెళ్తాం. రోడ్ అయితే కొంచెం బాగాలేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి బాగాలేదు అసలు కదా. వర్షం అయితే అప్పటి నుంచి ఆగట్లేదు, అట్లా కంటిన్యూస్ పడుతూనే కానీ బాగుంది ఈ రోడ్ అయితే. గోకాటింగ్ ఆడాలనిపిస్తుంది. ఆడుతున్నాం. బ్రేకులు పడతలేవు. ఆహా, అది ఏంది? చెవులు పని చేస్తారా? అదే ఆల్టిట్యూడ్ సిక్నెస్. అటు పోతాం అనుకుంటా ఇప్పుడు. వచ్చేసినాం బ్రో. ఇదే వ్యూ పాయింట్. కింద దిగుతున్నాం. ఇదే వ్యూ పాయింట్. చెప్పిన పడదు. పదండి. ఇప్పుడైతే మేము రూట్ మిస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. మా దగ్గర లొకేషన్ మ్యాప్స్ లేవు కదా, సిగ్నల్ అసలు లేదు. ఎంటీ. ప్రతి ఒక్క దాంట్లో అసలు 0 సిగ్నల్. ఒకటే ఉంది జియో, దాంట్లో అయితే డేటా రావట్లేదు. అక్కడ కొంతమందిని అడిగితే పైకి మళ్ళీ వెళ్ళమని చెప్పారు. చూస్తున్నాం అదే 2 kilometers ట్రెక్ ఉంటుందంట పైకి. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. అక్కడికి వెళ్ళే గ్యాప్లో అక్కడ ఫొటోస్ తీసుకుందాం అని ఆగేమో. అక్కడ 2 అంకుల్ వాళ్ళు పైకి నడుచుకుంటూ వెళ్తుంటే, అన్న వాళ్ళు పైకి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నాము. వాళ్ళు కూడా పైకే వెళ్తున్నారంట. చూద్దాం ఏమవుతుందో. లిఫ్ట్ ఇచ్చినాం. చూడాలి. ఇందాక మేము అప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ వీళ్ళేమో ఇది కాదు నీకు తెలుసా అని అన్నారు.
కార్ ఎక్కుతుందా 100%? ఏమైంది పదా రాళ్ళున్నా వెళ్ళే వరకే ఎక్కుదాం, తర్వాత పక్కకు ఆపేద్దాం. ఈడ పెడదామా? అవుతుంది, స్లిప్పరీ ఉంటుంది అంటావా? కారు వెళ్ళదా? నడు, పక్కకు పెట్టేసి వస్తా, దిగండి బాయ్స్. నడు పోదాం, నడు. నేను పోతా ఫస్ట్, మీరు కొంచెం డిస్టెన్స్ అయినాక రండి. ఆగండి, నేను పైకి ఎక్కినాక అప్పుడు రండి మీరు. ఫుల్ ఆఫ్ రోడింగ్ బ్రో, పోలోతో ఆఫ్ రోడ్ చేస్తున్నాం మనం అయితే. పర్లేదు, బాగానే ఎక్కుతుంది. రోడ్ల మీద ఎక్కుతలేదు, ఇదేంది దీని మీద ఎక్కుతుంది. రోడ్ మీద స్ట్రెస్ అవుతుంది కొంచెం. రోడ్ అయితే క్రేజీ ఉంది, పైకి వెళ్ళేది. చిన్నగా ఆఫ్ రోడ్ కూడా చేసేస్తున్నాం ఈ ట్రిప్, అదొకటే తక్కువైంది. రోడ్ చాలా డేంజర్ ఉంది పైన. సెకండ్ గేర్ వేయడం కష్టమే, ఓన్లీ ఫస్ట్ గేర్లోనే నడిపారు. జారిపోతుంది కారు, స్లైడ్ అవుతుంది లైట్. వేరే ఉంది ఇక్కడ బయట. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే కదా. భయపడకుండా ఆటోని ఎక్కించిందంటే గ్రేటే. స్లైడ్ అవుతలేదు అనుకుంటా ఆయనకి, నాకు లైట్గా స్లైడ్ అవుతుంది. ఊరు ఉంటుందా? చెప్పి రాళ్ళు, ఆయన పక్కా స్లైడ్ అవుతుంది. ఇక్కడ దొరుకుతలేదు ట్రాక్షన్, జారిపోతుంది. చాలా స్లిప్పరే ఉంది ఇది. ఇప్పుడు పడ్డది మనది దీంట్లో. ఇటు నుంచి అటు పోవాలి, పైకే ఉంటుంది మన కిందికి ఎందుకు ఉంటుంది కానీ కిందికి ఏంది అసలు. కింద అది ఇంకొక రూట్ అనుకుంటా పైనకి వచ్చేది. దిగేటప్పుడు అటు నుంచి దిగుదామా? అడ్వెంచర్ మామూలు ఉండదు. నాకు ఒక డౌట్ వస్తుంది, ఎక్కడం బాగానే ఎక్కుతున్నాము, కిందికి పోయేటప్పుడు బ్రేకులు పడకపోతే స్లైడ్ అయితే మళ్ళీ దిగుతున్నాం ఏంటి మనం కిందికి? ఎక్కడో కొడుతుంది సీనా. ఇదేనా అయింది? 2 కిలోమీటర్లు ఏడొచ్చినాం మనం. పోనీ అలా ఇదంతా నడుచుకొని పోవాలంటే మనతో ఏడవుతుంది. సగంలోనే కిందికి పోదామంటే అనేటోళ్ళు మీరు ఇద్దరు. అరే ఇలా అవును, ఇలా టైర్లు స్లిప్ అవుతలేవా? ట్రాక్షన్ ఎడ దొరుకుతుంది ఇలా అసలు. అసలు క్రేజీ జారిపోతుంది తెలుసా కారు. ఇటు కూడా రోడ్ వేస్తే బాగుంటుంది కానీ డ్రిఫ్ట్ కూడా అలా, ఇక్కడ డ్రిఫ్ట్ కూడా అలా జారు కూడా వెళ్ళిపోతాం బ్రో. జారు కూడా కిందకి వెళ్ళిపోతాం తెలుసా. మీకు అర్థమవుతుందా స్లైడ్ అయ్యేది? రాళ్ళు ఉండాలి, రాళ్ళు ఉండకపోతే క్రేజీ స్లైడ్, మన ట్రాక్షనే దొరకదు. ఆగాలి మనం ఇక్కడ. ఎంత ఆగిపోయింది, కిందికి వచ్చి ఫోర్స్తో వస్తా పైకి. టైర్ మొత్తం మధ్యలో మట్టి వచ్చేసింది. ఇటు సైడ్ దిగలేదు కానీ అటు సైడ్ దిగినట్టుంది, మామూలుగా దిగలేదు ఇటు సైడ్. లెఫ్ట్ పో. అదే అటు నుంచి ఎక్కుతాం ఇప్పుడు. నాకు కింద తగులుతుందా అనిపిస్తుంది, అందుకే అటు లెఫ్ట్ ఎక్కిస్తాను నేను.
సక్సెస్. క్రేజీ అసలు 4-5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత రోడ్ ఇట్లా అయిపోయింది. ఇలా ఈ కండిషన్లో నుంచి పైకి ఎక్కించాము. టైర్స్ అసలు మొత్తం మట్టితోనే నిండిపోయింది. ఇక్కడ వరకు వచ్చింది మట్టి. టైర్స్ అన్నీ ఇది ఫ్రంట్ టైర్ కూడా అంతే ఉంది. లోపల ఫెండర్ లైనింగ్ కూడా అంతా మట్టితో నిండిపోయింది. క్రేజీ అసలు మట్టి మొత్తం కొడుతూనే ఉంది. వస్తే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయకండి. అది నేనంటే ఇట్లా ట్రై చేశాను కానీ జాగ్రత్తగా ఉందండి. అంతే, ట్రై చేయొద్దని నేను చెప్పను, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అంతే. చెప్పు. అరే ఇంకా క్లాత్ ఉంటుంది పొమ్మనిలని. స్లైడా మామూలు స్లైడ్ కాదు, కింది పెట్టప్పుడు ట్రాక్షన్ దొరకలేదు బ్రో నాకు అదే కార్కి. అసలైన లొకేషన్ ఇది. దాని ఎక్కాలా? ఇటు ఎక్కువ అవుతుందని దిగమన్నా నేనే. ఎక్కేస్తుంది ఇది చిన్న జుజుబీ ఇది ఇందాక దానికంటే. బ్రో రైట్, లెఫ్ట్ నుంచి పోయి పైకి పోయిన తర్వాత రైట్ నుంచి కొడతాం. చెప్పినా జుజుబీ అని. పోలో నో ఆఫ్ రోడర్స్, ఓన్లీ హ్యాచ్ బ్యాగ్స్. ఆటో క్రేజీ బ్రో ఇదంతా. నాకు అసలు కెమెరానే ఆపాలనిపించట్లేదు, అట్లుంది లొకేషన్. అరే ఒకసారి దిగురా. ఇప్పుడు కదా కింద తాకుతుందేమో అని భయం అవుతుంది. ఒకసారి చూడు, కిందికి సగం మీదికి కాకుండా ఇంకే దిగమన్నారా, నాకు తెలిసి ఎక్కుతుందని. కానీ గ్రేట్ బ్రో ఇట్లా ఈ రోడ్ మీద ఇది పోవడం అంటే. గరుడా ఫ్లైస్ ఎవ్రీవేర్. క్యాప్షన్ అదే ఈరోజు. ఊరొచ్చింది ఏందో వర్లేదు. ఇదేనా? అటు పైకి ఎక్కాలేమో నాకు తెలిసి. వీళ్ళు వస్తలేరేంది బండలు? ఎవరు లేరేంది? అయ్యే ఉన్నారు బ్రో. ఆ ఇల్లు మంచిగానే ఉంది. ఇది ఇవంటే అన్నీ పడిపోయి ఉన్నాయి కానీ అది బాగానే ఉంది. దిగుతా ఉన్నా. అరే పైకి ట్రెక్ చేయాలనుకుంటా. ఇక్కడ సిగ్నల్ టవర్ అనుకుంటుంది. ఇంత పైన కూడా బాగానే సిగ్నల్ టవర్ తీసుకొని వచ్చి పెట్టారు. వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఈ రోడ్స్ ఇట్లానే ఉన్నాయి. నాకు తెలిసి ఇటు నుంచి పైకి వెళ్ళాలనుకుంటా. ఈ కార్ ఇట్లా చూస్తానని అనుకోలేదు ఇంత పైన. ఇందాక అక్కడే ఆగుతాను అనుకున్నా, కానీ నమ్మకం ఉండే నాకు. ఒక 50% హోప్ ఉండే పైకి వస్తుందని. లిటరలీ గరుడా ఫ్లైస్ ఎవ్రీవేర్. నాకు తెలిసినంత వరకు కెమెరాలో ఎక్కువ కనిపించకపోయి ఉండొచ్చు, కానీ మాకు ఐస్తో చూస్తే అసలు చాలా డేంజర్ ఉండే రోడ్ అయితే. ఐస్ లొకేషన్ మంచంతా కిందికి వస్తుంది. ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలా అటు సైడ్ వెళ్ళాలో అర్థం కావట్లేదు. చూద్దాం ఫస్ట్ అయితే. ఎటో ఒక సైడ్ పైకి అయితే హిల్ అయితే క్లైమ్ చేద్దాం ట్రెక్కింగ్ చేసుకుంటూ. మా దగ్గర అయితే అంబ్రెలాస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో ఆల్రెడీ వాళ్ళు గేర్ ఇంకా రెయిన్ కోట్ వేసుకునే ఉన్నారు. బ్రో ఎటు నుంచి స్ట్రైటా కాదు ఇదేనా అసలు? ఏమో వేస్తారు ప్లాన్. వీళ్ళు పిల్లలు ఖరాబ్ అయిపోతారు బ్రో. ఏ తమ్ముడు నా బండి నేను చేయకు. ఏమైంది? అదే అటు నడుచుకుంటూ వెళ్ళిపోదామా పైకి బ్రో? అటు పైన ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోదామా పైకి? ఇటు పైకి మహా అయితే ఏమవుతుంది, దారి మర్చిపోతాం. మహా అయితే ఏమవుతుంది బ్రో, పాములు వస్తాయి.